ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ మార్కెట్లో చూస్తున్నటువంటి బ్లడ్ బాత్కి ఈ ఎఫ్ఐఐ నిరంతర అమ్మకాలు, భారీగా అమ్మకాలు జరగడమే కారణం అనుకోవచ్చు అంటారా? మీరంతా కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ అచ్చం వాళ్ళ సెల్లింగ్ అయితే కారణం కాకపోవచ్చు. ఎందుకంటే మనం 2015 నుంచి హిస్టరీ చూసుకున్నాం అనుకోండి, ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్, మోర్ దెన్ 10 ఇయర్స్ చూసుకుంటే, అసలు ఈ 10 ఇయర్స్లో వాళ్ళు కొన్నది 2 ఇయర్సే. మరి 10 ఇయర్స్ నుంచి మార్కెట్ ఏం పడతలేదు కదా. వాళ్ళు కొన్నది మొత్తం ఈ 10 ఇయర్స్లో వాళ్ళు కొన్నది ఓన్లీ 2 ఇయర్స్లోనే. మిగతా టైం అంతా డబ్బులు తెచ్చినే ఉండరు దీనికి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు నిఫ్టీ 5000 దగ్గర, 6000 దగ్గర హెవీగా ఇన్వెస్ట్ చేశారు అప్పట్లోనే. అప్పట్లో వాళ్ళు పెట్టిన 1 lakh ఇప్పుడు 5 lakh 10 lakh అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. మనం అలా అనుకోవాలి తప్ప వాళ్ళు అచ్చం అమ్ముతున్నారు కాబట్టి ఇది కొలాప్స్ అయింది అలా అనడానికి ఏం లేదు. అండ్ రెండోది, వాళ్ళు హైలో ఉన్నప్పుడు అమ్ముతున్నారు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ ఏమో మన మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కింద ఉన్నప్పుడు కొనుక్కుంటున్నారు. అందుకని వాళ్ళు ఎంత అమ్మినా వీళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు. రీజన్ అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2015 ఉందనుకోండి, వాళ్ళు అమ్మింది 20,000 కోట్లకు అమ్మారు వాళ్ళు. అండ్ మన మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 67,000 కోట్లు కొన్నారు. మరి మార్కెట్ పెరగాలి కదా, ఏం పెరగలేదు. అలాగే 2016లో కూడా వాళ్ళు 10,000 కోట్లకు అమ్మారు. మన ఇండియన్ డిఐఎస్ అయితే 35,000 కోట్లు కొన్నారు. అండ్ థర్డ్ 2017లో మళ్ళీ వాళ్ళు 44,000 కోట్స్కి అమ్మారు. అండ్ డిఐఎస్కి అయితే 90,000 కోట్స్ కొన్నారు ఆ సంవత్సరం. అలాగే 2018లో 73,000 కోట్స్కి అమ్మారు వాళ్ళు ఎఫ్ఐఎస్. అంటే మనోళ్ళు 1,00,000 కోట్లు కొన్నారు. అంటే ప్రతి స్టేజ్లో వాళ్ళు అమ్మినంత పోల్చుకుంటే మన డిఐఎస్ కొన్నది ఎక్కువే ఉంది. కానీ మార్కెట్ ఏం పడుతూనే ఉంది, లేస్తూనే ఉంది, పడుతూనే ఉంది, లేస్తుంది, జిగ్జాగ్గా లేస్తుంది. కాబట్టి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి హెవీగా వాళ్ళు అమ్ముతున్న మాట నిజం. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 10 ఇయర్స్లో అసలు వాళ్ళు కొన్నది 2 సంవత్సరాలు. మిగతా సంవత్సరాలు మొత్తం అమ్ముతూనే ఉన్నారు అదే పనిగా. పర్టికులర్గా లాస్ట్ ఇయర్ 3,00,000 కోట్లు, అంతకుముందు 3,00,000 కోట్లు. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఇప్పటికే దగ్గర 20,000 కోట్ల దాకా అమ్మేశారు అనమాట. కాబట్టి హెవీ సెల్లింగ్ చేస్తున్నమాట నిజం, కానీ మన వాళ్ళు అంతకంటే ఎక్కువ కొంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2025లో వాళ్ళు అమ్మింది 3,00,000 కోట్లు అండి. ఇండియాస్ డిఐఎస్ పెట్టింది 7.8 lakh crore. అంటే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు డబుల్ అమౌంట్ పెట్టారు. బట్ స్టిల్ మార్కెట్ పడింది కదా లాస్ట్ 18 months నుంచేసి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఎఫ్ఐఎస్కి ఏమో వరల్డ్ వైడ్ మార్కెట్స్ ఉన్నాయి. ఎక్కడ చీపర్ మార్కెట్ దొరికితే అక్కడ మూవ్ చేస్తారు. రెండోది, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అచ్చం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో అలాంటి రిలవెంట్ కంపెనీస్ లేవు. మొత్తం కొరియా, చైనా అండ్ అమెరికా అక్కడే ఉన్నాయన్నమాట. అందుకని మనీ అంతా అటు వెళ్ళిపోతుంది. ఇండియాలో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు. వాళ్ళు మార్కెట్ బాగా లోలో ఉన్నప్పుడు బాగా ఇన్వెస్ట్ చేశారు. నిఫ్టీ 5,000, 6,000లో ఉన్నప్పుడు బాగా ఇన్వెస్ట్ చేశారు అనమాట. ఆ ప్రాఫిట్స్ ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు అంతే. రెండోది, వాళ్ళు ప్రైమరీ మార్కెట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. మనం తీసుకునే డేటా ప్రైమరీ మార్కెట్ది కాదు, ఓన్లీ సెకండరీ మార్కెట్ డేటా అనమాట. కాబట్టి మొత్తం వాళ్ళు సెల్ చేసుకుని డబ్బని తీసుకెళ్ళిపోతున్నారు అనడానికి ఏం లేదు. కానీ బట్ యూజువల్గా అయితే వాళ్ళు ఎవ్రీడే ప్రాఫిట్ బుక్ చేస్తారు బై డిఫాల్ట్. ఎవ్రీడే 3-4 వేల కోట్లు బుక్ చేస్తూనే ఉంటారు. దాని అర్థం వాళ్ళు ఏదో ఇండియా మీద నెగిటివ్ ఉన్నట్టు కాదు. వాళ్ళు మొత్తం ఇప్పటికీ స్టిల్ ఇండియాలో 80 లక్షల కోట్లు కొనేవాళ్ళే. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మనీ ఏ సెక్టర్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడాలి తప్ప వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారో కాదు మనం చూడాల్సింది. వాళ్ళు నిరంతరం డల్ సెక్టర్స్ నుంచి హాట్ సెక్టర్స్ మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే మనీ మూవ్ చేస్తున్నారంటే ఆ సెక్టర్కి పిక్చర్ ఉంటుందని అర్థం. ప్రస్తుతానికి ఎయిర్లైన్స్, ఏవిగేషన్ సెక్టర్స్లోకి వాటికి మూవ్ చేస్తున్నారు. అండ్ డేటా సెంటర్స్ టైప్లో స్టాక్స్కి మూవ్ చేస్తున్నారు. అండ్ పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వాటికి మూవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ టైప్ స్టాక్స్ తీసుకోవచ్చు. కాబట్టి మనం చూడాల్సింది ఈ ఎఫ్ఐఎస్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మూవ్ చేస్తున్నారు, లాస్ట్ 5-6 months నుంచి ఎందులో వాళ్ళు వాటా పెంచుకుంటున్నారు చూసేసి అలాంటి స్టాక్స్ ఐడియాస్ మనం తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు అని పెసిమిస్టిక్ ఉండడానికి ఏం లేదు. వాళ్ళు నిరంతరం అమ్ముతారు కూడా, ఫ్యూచర్లో కూడా అమ్ముతారు. అంటే మార్కెట్లో బ్లడ్ బాత్కి రీజన్స్ ఏమున్నాయి సార్? మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి, వరల్డ్ వైడ్గా మార్కెట్లన్నీ పీక్ లెవెల్లో ఉన్నాయి. అండ్ వరల్డ్ ఎందుకు పీక్ లెవెల్లో ఉన్నాయంటే అవన్నీ కూడా డేటా సెంటర్ స్టాక్స్ ప్లస్ ఏ స్టాక్స్ ఉన్నాయి. ఇండియాలో ఆ రెండు సంబంధించిన స్టాక్స్ లేవు. ఇండియాలో మంచి లీడింగ్ సెక్టర్ మొన్నటి వరకు ఐటీ ఉండేది. ఇప్పుడు ఐటీ చాలా డల్ అయిపోయింది. లాస్ట్ 1 monthలోనే ఆల్మోస్ట్ 17% దాకా డ్రాప్ అయిందనమాట. లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దగా యాక్టివ్ లేదనమాట. సో ఐటీ డల్గా ఉంటాం అండ్ రిమైనింగ్ మామూలుగా మార్కెట్లో పార్టిసిపేట్ చేసుకుని ఉండటం వల్ల ఏంటంటే అన్ని సెక్టర్స్ ఓవరాల్ డల్ అయిపోయింది. సింపుల్ చెప్పాలంటే మార్కెట్ 5 సంవత్సరాల యావరేజ్ వాల్యుయేషన్ కన్నా ఇంకా కిందకి వెళ్ళిపోయింది. మార్కెట్ జస్ట్ 2 years లోనే ఉంది ఉండడానికి. బట్ వాల్యుయేషన్ ప్రకారం చెప్పాలంటే 5 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోయింది మార్కెట్ ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారంగా. ఎందుకు అంత చీపర్గా అయిందంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే 20 PE దాటి ఉండే ఎక్స్చేంజ్ చాలా రేర్. ఇండియా మొదటి నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్పెన్సివ్ కొంచెం మెల్ట్ అవుతున్నట్టు ఉంది.
బహుశా ఎర్నింగ్స్ స్లో అవటం వల్ల అనమాట. కాబట్టి ఎఫ్ఐసి టార్గెట్ చేశారనే బదులు వేరే కంట్రీలో ఆపర్చునిటీ దొరికినాయి కాబట్టి అక్కడ కొంత తీసుకెళ్తుంది అంటాం బెటరు. ఎగ్జాంపుల్ ఇప్పటికీ టీసీఎస్ ఇంత పడిన తర్వాత కూడా అది రఫ్గా 19B ఉంది. అండ్ ప్రపంచంలో ఇంతకన్నా బెటర్ స్టాక్స్లో 90Bలు దొరుకుతాయి నీకు. అందుకని ఇండియా అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్లో లిస్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే 60-70Pలు ఉంటాయి. వాళ్ళ పేరెంట్ ఇండెక్స్ కొరియన్ మార్కెట్లో చూసారనుకో 20Pకి దొరుకుతాయి అక్కడ. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ ఇండియాలో అనుకోండి 50Pకి ఉంటాయి. వాళ్ళ పేరెంట్ కంపెనీ యూనిలివర్ అది అక్కడ లండన్లో నీకు తక్కువ రేటుకి దొరుకుతుంది అనమాట. అట్లే మొదటి నుంచి పీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఆ పీ తగ్గుతుంది అనమాట. తగ్గుతుంది ఎందుకంటే మోర్ మెచ్యూరిటీకి వచ్చింది కాబట్టి ఏమో. అది ఏదైనా సరే వాల్యుయేషన్ బాగా కరెక్షన్ ఎగురాయని ఇప్పుడు కొంచెం రీజనబుల్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాయి మార్కెట్. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అది గుడ్, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ పెయిన్ లాగా అనిపించినా సరే. మీరు ఇందాక అన్నారు కదా సార్, ఐటీ డల్ అవ్వడం వల్ల అంటే ఐటీకి స్టాక్ మార్కెట్కి రిలేషన్ ఏంటి అంటే? నో, ఇండియాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసింది ఐటీ వచ్చిన తర్వాతనే. అంతకుముందు లేడీస్కి ఇన్ని జాబ్స్ లేవు, ఇంత ఇన్కమ్ లేదు, అండ్ జొమాటో, స్విగ్గీలు ఇలాంటివి లేవు. ఎందుకంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటాయి, లగ్జరీకి అలవాటు అవుతూ ఉంటారు. టూరిజం కావచ్చు, ఏవిగేషన్ కావచ్చు, వీకెండ్స్ కల్చర్ కావచ్చు, డిస్కోథెక్స్ కావచ్చు, అండ్ మూవీస్, లగ్జరీస్ మూవీస్ కావచ్చు, ఇవన్నీ లేవు ఒకప్పుడు. ఒక ఐటీ తోటి మన జీవితాల్లో మార్పులు చేపులు తెచ్చింది. ఈవెన్ పల్లెటూరులో ఎక్కడ 2 ఎకరాల ఉన్నోళ్ళు కూడా కోటేషన్ చేసింది. అండ్ అమెరికాలో బోల్డ్ అని గ్రీన్ కార్డులు వచ్చేలా చేసింది. అండ్ వరల్డ్ వైడ్గా ప్రపంచానికి చూపించింది అనమాట. అందుకని ఇండియాకి ఎన్ని సెక్టర్స్ ఉన్నా ఐటీతో ఉన్న అటాచ్మెంట్, ఐటీలో ఉన్న ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతెందుకు ఎక్కువ మంది చదువుకునేది 90% బీటెక్లో ఉంటుంది. మీకు తెలుసు, చదువు అంటే బీటెక్ అనమాట. అంతమించి ఏం చదవరు ఇక్కడ. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మన జీవితాల్లో. న్యాచురల్గా ఆ సెక్టర్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు సొసైటీలో మిగతా సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి బై డిఫాల్ట్. ఎందుకంటే లగ్జరియస్ మొత్తం గూడ్స్ అని కొనేది వాళ్లే కదా, హై రేంజ్ బిల్డింగ్స్ అన్ని కొనేది వాళ్లే కదా. అదే ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మిగతా అన్ని కూడా క్వశ్చనబుల్ అవుతుంది అనమాట. అట్లా అది బహుశా బ్యాక్ తెస్తుంటుంది మార్కెట్ మొత్తాన్ని అయ్యి ఉండదు సెంటిమెంటల్గా. థ్యాంక్ యూ సార్.